నమస్తే. పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ స్వాగతం. ఈరోజు గ్రూప్ 1 మెయిన్స్ పేపర్ 5లో మరో ముఖ్యమైన టాపిక్ సింపుల్ ఇంట్రెస్ట్. సిలబస్లో మనకు సింపుల్ ఇంట్రెస్ట్ గురించి ఇవ్వడం జరిగింది. సో సింపుల్ ఇంట్రెస్ట్ నుండి ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, వాటిని ఏ విధంగా మనం చేయాలి తెలుసుకుందాం. ముందుగా ఇంట్రెస్ట్ అంటే ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ అనేది సెకండరీ థింగ్. ఫస్ట్ వడ్డీ అంటే ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ని తెలుగులో బారో వడ్డీ అంటాం. సో ఈరోజు నాకు ఒక ₹1,00,000 అవసరం ఉన్నాయి, నా దగ్గర 1,00,000 లేదు, నేను బయట ఎవరి నుండి తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడి నుండి తీసుకుంటాం అంటే తీసుకోవడానికి పలు మార్గాలు ఉన్నాయి. బ్యాంకుల నుండి తీసుకోవచ్చు, చిట్ ఫండ్ కంపెనీల నుండి తీసుకోవచ్చు, ఇన్సూరెన్స్ కంపెనీల నుండి తీసుకోవచ్చు. ఈరోజు మార్కెట్లో ఎన్నో ఫైనాన్స్ కంపెనీలు ఉన్నాయి, ఫైనాన్స్ కంపెనీ నుండి తీసుకోవచ్చు. గోల్డ్ లోన్ కంపెనీస్ ఉన్నాయి, అక్కడ నుండి తీసుకోవచ్చు. లేదా బయట ప్రైవేట్ పర్సన్స్ అంటే బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ. గోల్డ్ లోన్ కంపెనీస్ అనేది రెగ్యులర్ బ్యాంక్స్ ఎప్పటి నుంచో గోల్డ్ లోన్ ఇస్తున్నప్పటికీ గత 5-6 సంవత్సరాల నుండి ప్రత్యేకంగా గోల్డ్ లోన్ కంపెనీస్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు మనకు వడ్డీ రేటు అనేది ఎలా ఉంటుంది? ఈరోజు ₹1,00,000 తీసుకున్న తర్వాత కొంతకాలం తర్వాత ఈ అప్పు క్లియర్ చేయాలి అంటే 1,00,000 పే చేయాలి. అదనంగా ఎంతో కొంత అమౌంట్ పే చేయాలి. అదనంగా పే చేస్తున్న ఆ డబ్బునే మనము వడ్డీ అంటాం. ఇది మనకు 2 రకాలుగా ఉంటుంది. ఒకటి బారో వడ్డీ, రెండవది చక్ర వడ్డీ. సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో ముందుగా ఈ బారో వడ్డీ అంటే ఏంటో చూద్దాం. జనరల్గా మనకు ఏ బ్యాంకులోనైనా కూడా, ఏ చిట్ ఫండ్ కంపెనీలో అయినా ఇవన్నీ వారు ఫాలో అయ్యేది చక్ర వడ్డీ మాత్రమే ఫాలో అవుతుంటారు. సో ఉదాహరణకి వడ్డీ రేటు ఎంత? మా బ్యాంకులో హౌస్ లోన్ తీసుకోండి, వడ్డీ రేటు 7.5% మాత్రమే అని ప్రకటనలు మనం చూస్తూ ఉంటాం. ఏంటి 7.5% అంటే ఏంటి? 7.5% అంటే ఏంటి? శాతము అంటే మీకు తెలుసు 100కు ఎంత అనేది. గతంలో ఆల్రెడీ మనం పర్సంటేజ్ చెప్పుకోవడం జరిగింది. 7.5% అంటే 100కు ₹7, 100కు 1 సంవత్సరానికి, 100కి 1 సంవత్సరానికి ఎంత అదనంగా పే చేయాలి? ₹7.50 పే చేయాలి. అంటే ఈరోజు మీరు ₹100 అప్పు తీసుకున్నట్లయితే, ఒకవేళ వడ్డీ రేటు 7.5% ఉన్నట్లయితే, 1 సంవత్సరం తర్వాత మీరు అప్పు క్లియర్ చేయాలి అనుకున్నప్పుడు ఎంత పే చేయాలి? ₹100 ప్లస్ ₹7.50 అదనంగా పే చేయాలి. ఇది వడ్డీ అంటాము. సో అదేవిధంగా 2 సంవత్సరాలు కొన్నప్పుడు బ్యాంకులలో 2 సంవత్సరాలు కొన్న ఎంత పే చేయాలి? సెకండ్ ఇయర్లో వారు ఏం చేస్తారు అంటే ఈ ₹100 మీద వడ్డీ వేస్తారు, ఈ మొదటి సంవత్సరానికి వచ్చిన వడ్డీ మీద కూడా వడ్డీ వేస్తారు. సో వడ్డీ మీద వడ్డీ వేయడాన్ని మనము చక్ర వడ్డీ అంటాము. ఈ బ్యాంకులన్నీ కూడా చక్ర వడ్డీ ఫాలో అవుతున్నాయి. బ్యాంకులు కానీ, చిట్ ఫండ్ కంపెనీలు కానీ, ఈ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ ఏవైనా కూడా, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఏవైనా కూడా, ఆల్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్స్ ఆర్ ఫాలోయింగ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఓన్లీ. బయట ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ మాత్రమే ఈ సింపుల్ ఇంట్రెస్ట్ని వారు ఫాలో అవుతున్నారు. వీరు మాత్రమే బారో వడ్డీని మనం ఫాలో కావడం జరుగుతుంది. సో ఈ బారో వడ్డీ సంబంధించి క్వశ్చన్లు ఏ విధంగా వస్తున్నాయో మనం తెలుసుకుందాం. ముందుగా బారో వడ్డీ సూత్రం ఏంటి ఒకసారి చూడండి. బారో వడ్డీ ఈ ఫార్ములాస్ మీకు తెలిస్తే ఈజీగా మన ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయవచ్చు. SI ఈజ్ ఈక్వల్ టు PTR/100. SI ఈజ్ ఈక్వల్ టు PTR/100. ఏంటి SI అంటే ఏంటి? P అంటే ఏంది అంటే, SI అంటే తెలుగులో మనము బారో వడ్డీ అంటాము, సింపుల్ ఇంట్రెస్ట్. సో వడ్డీ అదనంగా ఎంత పే చేస్తున్నామో దాన్ని SI అంటాము. P అంటే ప్రిన్సిపల్ అంటాము, తెలుగులో దీని అసలు, మనం ఎంత అప్పు తీసుకున్నాం అది అసలు. T అంటే కాలము, జనరల్గా మనం కాలాన్ని సంవత్సరాల్లో మాత్రమే తీసుకుంటాము, సంవత్సరాల్లో తీసుకుంటాము. R అంటే ఎంత? వడ్డీ రేటు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వడ్డీ రేటు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. అయితే ఇక్కడ వడ్డీ రేటు చెప్పేటప్పుడు క్వశ్చన్లలో మీకు ఏ విధంగా ఇస్తారు అంటే, వడ్డీ రేటు 8% అని ఇస్తారు. వడ్డీ రేటు 8% పర్ యానం అని ఇస్తే సంవత్సరానికి అని మనం తీసుకోవాలి. కొన్ని సంవత్సరాల్లో 2.5% పర్ మంత్ అంటారు. అంటే పర్ మంత్ అంటే నెలకు తీసుకోవాలి, పర్ యానం సంవత్సరానికి తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మీకు పర్ మంతా పర్ యానం అని ఇవ్వరు, ఓన్లీ వడ్డీ రేటు 8% అని ఇచ్చారు. వడ్డీ రేటు 8% అని ఇచ్చారు. అలాంటప్పుడు దాన్ని మనము
నెలకు తీసుకోవాలా, సంవత్సరానికి తీసుకోవాలా? నెలకు అని క్వశ్చన్లో ఇస్తే నెలకు మాత్రమే తీసుకోవాలి, సంవత్సరానికి అని ఇస్తే సంవత్సరానికి తీసుకోవాలి. కానీ కొన్ని సందర్భాల్లో నెలకు అని ఇవ్వరు, సంవత్సరానికి అని ఇవ్వరు, వడ్డీ రేటు 8% అని ఇస్తారు. అప్పుడు మనం డిఫాల్ట్గా దాన్ని సంవత్సరానికి అని తీసుకోవాలి. మీకు పర్ మంత్ ఇవ్వలేదు, పర్ యానం ఇవ్వలేదు కానీ మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఎప్పుడైతే పర్ మంత్ ఆర్ పర్ యానం ఇవ్వలేదో అది సంవత్సరానికి అని మనం తీసుకోవాల్సి ఉంటుంది, అది గుర్తుంచుకోండి. అది ఒక బేసిక్ పాయింట్, ఫండమెంటల్ అంతే. సో దెన్ నెక్స్ట్ వన్ ఇక్కడ PTR/100 ఫార్ములా చూసాము. సాధారణ వడ్డీ అంటాము లేదా బారు వడ్డీ అంటాము. సో బారు వడ్డీ సూత్రం ఏంటి అంటే PTR/100. ఇందులో మీరు విలువలు ప్రతిక్షేపించినట్లయితే P అంటే అసలు, T కాలము, R వడ్డీ రేటు, ఆ విలువలు ఇందులో ప్రతిక్షేపిస్తే వడ్డీ వస్తుంది. వడ్డీ అంటే ఏంది? మీరు తీసుకున్న దానికి అదనంగా ఎంత పే చేయాలి అనేది వడ్డీ అవుతుంది. దెన్ నెక్స్ట్ ఈ వడ్డీ కనుక్కున్న తర్వాత ఏం చేయాలి? అమౌంట్ కనుక్కోవాలి. అమౌంట్ అంటే P+SI అవుతుంది. P+SI అవుతుంది. సో అమౌంట్ అంటే ఏంటి? అమౌంట్ అంటే మనము ఆ అప్పుని క్లియర్ చేయడానికి పే చేయాల్సిన మొత్తము. అమౌంట్ అంటే తెలుగులో మొత్తము అంటాము. మొత్తము అంటే ఏంటి అంటే తీసుకున్న అసలుకి, మనం ఎంతైతే అప్పు తీసుకున్నామో దాని అసలు అంటామో, దానికి వడ్డీని కలిపినట్టయితే అది మొత్తం అవుతుంది. సో ఆ వడ్డీ రెండు యాడ్ చేసి పే చేస్తే అప్పుడు తీసుకున్న అప్పు అనేది క్లియర్ కావడం జరుగుతూ ఉంది. కొన్ని సందర్భాలలో క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి అంటే, కొన్ని సందర్భాల్లో మీకు సింపుల్ ఇంట్రెస్ట్ వారే ఇస్తారు, టైం ఇస్తారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తారు, ప్రిన్సిపల్ ఎంత అని అడుగుతారు. ప్రిన్సిపల్ ఎంత అని అడిగినప్పుడు దీన్ని ఏ విధంగా చేయాలి అంటే, ఈ P ఒక్కదాన్ని ఉంచి మిగిలిన TR/100ని రైట్ నుండి లెఫ్ట్కి పంపించండి. Pతో దీన్ని కంపేర్ చేసి ఏ విధంగా ఉంటుంది? ఇంటూ అనే సింబల్ ఉంది, అటువైపు చేస్తే డివైడ్ బై చేయాలి. దానికన్నా బెటర్ ఏంటి? లవహారాలను తారుమారు చేయండి, సరిపోతుంది. SI ఇంటూ ఈ TR/100 ఏమవుతుంది? 100/TR అవుతుంది. సో 100 ఇంటూ SI/TR అవుతుంది. ఒకవేళ సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చారు, ప్రిన్సిపల్ ఇచ్చారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చారు, టైం ఎంత అని అడిగినప్పుడు 100 ఇంటూ SI/PR చేయండి. ఒకవేళ R అడిగినట్లయితే 100 ఇంటూ SI/ ఈ PTRలో ఏదైతే అడిగారో ఆ లెటర్ వదిలిపెట్టి మిగిలిన 2 లెటర్స్ డినామినేటర్లో రాయండి, PT. సో మనకు ఈ ఫార్ములాసు, ఈ 5 సూత్రాలు మనకు అన్ని పుస్తకాల్లో మీకు లభిస్తాయి. ప్రతి పుస్తకంలో ఈ ఫార్ములా లభిస్తుంది. ప్రతి మ్యాథ్స్ ఫ్యాకల్టీ కూడా మీకు వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇది కాకుండా మరొక సూత్రం ఉంది, మరొక ఫార్ములా, 6th ఫార్ములా ఏంటి? ఇది జనరల్గా వేరే ఏ పుస్తకాలు మీకు లభించడం లేదు, ఏ ఫ్యాకల్టీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. 6th వన్ ఏంటి అంటే, ఒకవేళ అమౌంట్ ఇచ్చి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి, టైం ఇచ్చి, ప్రిన్సిపల్ ఎంత అని అడిగినట్లయితే 100A/100 + RT, 100A/100 + RT అని ఈ ఫార్ములా గుర్తుంచుకోండి. దీని ద్వారా మనం ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో ఇందులో ఈ సాధారణ వడ్డీ అంటాము లేదా బారో వడ్డీ అంటాము. ఈ 6 సూత్రాలు మీరు గుర్తుంచుకున్నట్లయితే దీనికి సంబంధించిన ప్రశ్నలు ఎలాంటివైనా కూడా మీరు ఈజీగా చేసే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు రాయండి, ఫస్ట్ క్వశ్చన్ రాయండి. ఇందులో బారో వడ్డీ సంబంధించి క్వశ్చన్లు ఏ విధంగా వస్తాయో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ రాయండి. 3,500 రూపాయలకి 3,500 రూపాయలకి సంవత్సరానికి 8% వడ్డీ రేటు చొప్పున 6 సంవత్సరాలకి ఎంత మొత్తం అవుతుంది? 3,500 రూపాయలకి సంవత్సరానికి 8% వడ్డీ రేటు చొప్పున 6 సంవత్సరాలకి ఎంత మొత్తం అవుతుంది? అమౌంట్, మొత్తము అంటే అమౌంట్. అమౌంట్ అంటే ఏంటి? ప్రిన్సిపల్కి అసలుకి వడ్డీ కలపాలి. సో ముందు మనం చేయాల్సింది ఏంటి అంటే SI కనుక్కోండి. ముందుగా మీరు చేయాల్సింది SI అంటే వడ్డీ ఎంతో కనుక్కోండి. వచ్చిన వడ్డీని ఈ 3,500 రూపాయలకి కలిపితే మన ఆన్సర్ వచ్చేస్తుంది. సో ముందుగా SI కనుక్కుంటున్నాను. PTR/100 అంటే P వాల్యూ 3,500, టైం 6 సంవత్సరాలు ఇచ్చారు, వడ్డీ రేటు 8% ఇవ్వడం జరిగింది, బై 100. సో ఇందులో వాల్యూస్ ఏమైనా క్యాన్సిల్ అయ్యేది ఉంటే క్యాన్సిల్ చేయండి. ఇక్కడ ఈ 2 zeros క్యాన్సిల్ అవుతుంది, 2 zeros క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు
35 ఇంటూ 6 ఇంటూ 8, 35 ఇంటూ 6 ఇంటూ 8 చేయండి, అదే మన ఆన్సర్ అవుతుంది. సో 6 ఎంబుల ఎంత 48, 6 ఎంబుల ఎంత 48, 48 ఇంటూ 35 ఇది మనకు వడ్డీ అవుతుంది. వీటిని గుణించాలి. ఏ విధంగా గుణించాలి? మీకు ఆల్రెడీ ఈ వేదిక్ మ్యాథ్స్ ప్రకారం గత వీడియోలో మీకు చెప్పడం జరిగింది. ఏదైనా ఒక 2 డిజిట్ నెంబర్ని మరొక 2 డిజిట్ నెంబర్ చేత గుణించాలి అంటే స్ట్రైట్ లైన్, క్రాస్ సింబల్, స్ట్రైట్ లైన్ అనే మెథడ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ముందుగా ఈ చివరి స్ట్రైట్ లైన్ ఏంటి అంటే 1ల స్థానంలో ఉన్న 2 నెంబర్లు గుణించాలి. 8 ఇంటూ 5 40, 8 5 40, 4 క్యారీ, 8 5 40, 4 క్యారీ. నెక్స్ట్ క్రాస్ మల్టిప్లికేషన్ 4 ఇంటూ 5, 4 5 20, 8 ముళ్ళ 24, 4 5 20, 8 ముళ్ళ 24, 20 ప్లస్ 24 ఎంత అవుతుంది? 44, 44 ప్లస్ 4 48 అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ స్ట్రైట్ లైన్ అంటే 10ల స్థానంలో ఉన్న 2 నెంబర్లు గుణించండి. 4 ముళ్ళ 12, 12 ప్లస్ 4 ఎంత? 16, 1680 రూపాయలు అవుతుంది. 1680 రూపాయలు అంటే ఇక్కడ మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 1680 రూపాయలు వచ్చింది. 1680. కానీ క్వశ్చన్ ఏమి అడిగారు? అమౌంట్ ఎంత అని అడిగారు. సో అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు పి ప్లస్ ఎస్ఐ 3500 ప్లస్ 1680. టోటల్ ఎంత వచ్చింది? ముందు 1000 తీసుకోండి, తర్వాత 100, తర్వాత 10, తర్వాత 1. 3000 ప్లస్ 1 4000 ప్లస్ 500 ప్లస్ 600 1100 అవుతుంది. 4000 ప్లస్ 1100 5000 ఒక 100 అవుతుంది ప్లస్ 80. సో 5180. 3 ప్లస్ 1 4000, 5 ప్లస్ 6 1100 ప్లస్ 80 5180. ఈ విధంగా మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. సెకండ్ క్వశ్చన్ రాయండి. కొంత అసలు బారో వడ్డీ ప్రకారము 10 సంవత్సరాలలో రెట్టింపు అయితే 10 సంవత్సరాలు రెట్టింపు అయితే వడ్డీ రేటు ఎంత? కొంత అసలు బారో వడ్డీ ప్రకారము 10 సంవత్సరాలలో రెట్టింపు అయితే అసలు వడ్డీ రేటు ఎంత? ఇక్కడ మనకు అసలు ఇవ్వలేదు, వడ్డీ ఇవ్వలేదు, అమౌంట్ ఇవ్వలేదు, ఏది ఇవ్వలేదు, కేవలం టైం ఒకటే ఇచ్చారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కనుక్కోండి అన్నారు. సో ఇలాంటి సందర్భంలో మనం ఏం చేయాలి? అసలు ప్రిన్సిపల్ని మీరు X రూపాయలు అనుకోండి, అసలుని X రూపాయలు అనుకోండి. ఇది డబుల్ అయిందని క్వశ్చన్లో మనకి ఇవ్వడం జరిగింది. 10 ఇయర్స్లో డబుల్ అయింది అన్నారు. అంటే అసలు X రూపాయలు అయినప్పుడు అమౌంట్ ఎంత అవుతుంది? Xకి డబుల్ చేస్తే 2X అవుతుంది. మరి ఎస్ఐ వాల్యూ ఎంత? ఎస్ఐ వాల్యూ అంటే అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. మనం అమౌంట్ ఫార్ములా చెప్పుకున్నాం. అమౌంట్ ఏంది? పి ప్లస్ ఎస్ఐ అని చెప్పాను. ఇప్పుడు ఎస్ఐ కావాలని ఏం చేయాలి? అమౌంట్ నుండి ప్రిన్సిపల్ మైనస్ చేయండి. 2x మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు X రూపాయలు అవుతుంది. X రూపాయలు అవుతుంది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఆర్ కావాలి. ఆల్రెడీ మీకు ఫార్ములా చెప్పాను. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 100 ఇంటూ ఎస్ఐ బై 100 ఎస్ఐ బై పీటీఆర్లో ఆర్ అడిగారు కాబట్టి రిమైనింగ్ 2 లెటర్స్ రాయండి, పీటీ రాయండి. సో ఇట్ ఈస్ ఈక్వల్ టు 100 ఇంటూ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది మనకు? X రూపాయలు రావడం జరిగింది. ప్లస్ ప్రిన్సిపల్ ఆల్రెడీ మనకు X అనుకున్నాము. టైం 10 ఇయర్స్ అని వారే ఇచ్చారు. దీన్ని మీరు సింప్లిఫై చేయండి. X క్యాన్సిల్ అవుతుంది, 0 క్యాన్సిల్ అవుతుంది. సో 10%. సో వాట్ ఈస్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 10% పర్ యానం. 10% పర్ యానం. సో అంటే వడ్డీ రేటు సంవత్సరానికి 10% అవుతుంది. వడ్డీ రేటు సంవత్సరానికి 10% అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. థర్డ్ క్వశ్చన్. 6000 రూపాయలకి 2.5 సంవత్సరాలకి ప్రతి సంవత్సరానికి 5.5% వడ్డీ రేటు చొప్పున 5.5% వడ్డీ రేటు చొప్పున ఎంత మొత్తం అవుతుంది? సో ప్రిన్సిపల్ అనేది 6000 రూపాయలు ఇచ్చారు.
టైం 2.5 సంవత్సరాలు ఇచ్చారు. వడ్డీ రేటు సంవత్సరానికి 5.5% అని ఇవ్వడం జరిగింది. మరి అమౌంట్ ఎంత అని అడిగారు కాబట్టి ముందుగా మీరు చేయాల్సింది ఏంటి, అమౌంట్ కనుక్కోవడం కాదు, సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోండి, బారు వడ్డీ కనుక్కోండి. బారు వడ్డీ వచ్చిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేయాలి, దాన్ని ప్రిన్సిపల్కి యాడ్ చేస్తే అమౌంట్ వస్తుంది. సో టైం అనేది 2.5 years ఇవ్వడం జరిగింది. ఇది మనకు అపక్రమైన మిశ్రమ భిన్నంలో ఇచ్చారు. ఈ మిశ్రమ భిన్నాన్ని మీరు అపక్రమ భిన్నంలోకి మార్చండి. ఎలా మార్చాలి, 2 × 2 4, 4 ప్లస్ న్యూమరేటర్ 4 + 1 5, 5/2 years, 5/2 సంవత్సరాలు. వడ్డీ రేటు కూడా మనకు మిశ్రమ భిన్నంలో ఇవ్వడం జరిగింది. దీన్ని మీరు అపక్రమ భిన్నంలోకి మార్చండి. 2 × 5 = 10, 10 + 1 11, 11/2% పర్ యానం. సో ముందుగా ఎస్ఐ కనుక్కోవాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100. పి వాల్యూ ఎంత, 6000 ఇంటూ టైం 5/2 వచ్చింది. టైం 5/2 వచ్చింది కాబట్టి 5ని పైన రాయండి, 2 కింద రాయండి. టైం 5/2 కాబట్టి 5 పైన రాయండి, 2 డినామినేటర్లో రాయండి. ఇంటూ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 11/2, సేమ్ అదేవిధంగా 11 పైన రాయండి, 2 కింద రాయండి. బై 100 ఉంది కాబట్టి బై 100 కింద రాద్దాం. దీన్ని మనం ఇప్పుడు క్యాన్సిల్ చేసినట్లయితే ఇక్కడ ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్ అవుతాయి. 2 × 2 ఎంత నాన్న, 4, 4 1s 4, 4 15s 60, 4 15 60. సో ఇప్పుడు 15 × 5 ఎంత, 75. 75 × 11 ఎంత. ఏదైనా ఒక నెంబర్ని 11 చేత ఎలా గుణించవచ్చో మీకు గతంలో ఒక వీడియోలో మీకు చెప్పడం జరిగింది. 75 × 11. ఏదైనా ఒక నెంబర్ని 11 చేత గుణించాలి అంటే ఆ 2 నెంబర్లు యథావిధిగా రాయండి అని చెప్పాను. ఇప్పుడు ఏం చేయాలి, ఈ 2 నెంబర్లు యాడ్ చేయండి. 7 + 5 ఎంత, 12. ఈ 2 అంకెల మొత్తము సింగిల్ డిజిట్ అయితే మధ్యలో రాస్తే అదే ఆన్సర్ అవుతుంది. కానీ 7 + 5 అనేది 12 అనేది 2 డిజిట్ నెంబర్ కాబట్టి 2 రాయాలి, క్యారీ 1. సో 825 అవుతుంది. 825 అవుతుంది. సో వడ్డీ 825 రూపాయలు అయింది. కాబట్టి ఇప్పుడు అమౌంట్ ఎంత, P + SI. P 6000 రూపాయలు ప్లస్ ఇంట్రెస్ట్ ఎంత, 825 రూపాయలు. 825 రూపాయలు కాబట్టి సో మొత్తం ఎంత అవుతుంది, 6825 రూపాయలు అవుతుంది. సో ద అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు 6825 రూపీ. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. నెక్స్ట్ క్వశ్చన్, కొంత అసలు 20 సంవత్సరాలలో రెట్టింపు అయితే 20 సంవత్సరాల్లో రెట్టింపు అయితే వడ్డీ రేటు ఎంత. కొంత అసలు 20 సంవత్సరాలలో రెట్టింపు అవుతే వడ్డీ రేటు ఎంత, వడ్డీ రేటు ఎంత. సో సేమ్ ఇంతకుముందు మనం చేసినట్టే అసలుని మనం x రూపాయలు అనుకుందాము. అమౌంట్ రెట్టింపు అయ్యింది కాబట్టి 2x అవుతుంది. అప్పుడు SI విలువ ఎంత, 2x నుండి x మైనస్ చేయండి, x వస్తుంది. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 100 × SI బై PT. సో 100 × SI అనేది x, P అనేది x, టైం అనేది 20 years. టైం 20 years కాబట్టి x క్యాన్సిల్ చేయండి. 21 20, 25 100. సో కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుంది, 5% పర్ యానం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 5% పర్ యానం అవుతుంది. 5% పర్ యానం. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. 800 రూపాయలు 800 రూపాయలు. ద సమ్ ఆఫ్ మనీ ఇస్ 800 రూపీ. 800 రూపాయలు 5 సంవత్సరాలలో 800 రూపాయలు 5 సంవత్సరాలలో 1040 రూపాయలు అయితే
వడ్డీ రేటు ఎంత? 1040 రూపాయలు అయితే వడ్డీ రేటు ఎంత? 800 రూపాయలు. 800 రూపాయలు 5 సంవత్సరాలలో 1040 రూపాయలు అయితే వడ్డీ రేటు ఎంత? 800 rupee will become 1040 rupee in 5 years. In 5 years, then find the rate of interest. Find the rate of interest. సో ఇక్కడ మనకు అసలు ఇవ్వడం జరిగింది, అసలు ఇచ్చారు, అమౌంట్ ఇచ్చారు, టైం ఇచ్చారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడిగారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫార్ములా మీకు తెలుసు 100 into SI/PT. సో ముందుగా SI వాల్యూ కనుక్కోండి. SI ఈజ్ ఈక్వల్ టు అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్ 1040 మైనస్ 800 ఎంత అవుతుంది? 240 రూపీ అవుతుంది. వడ్డీ అనేది 240 రూపాయలు. వడ్డీ అనేది 240 రూపాయలు అయింది. మరి అమౌంట్ ఎంత? సో అమౌంట్ ఆల్రెడీ మనకి ఇచ్చారు 1040. మనకు కావాల్సింది వడ్డీ రేటు కావాలి. సో వడ్డీ రేటు ఈజ్ ఈక్వల్ టు 100 into SI/PT. సో 100 into SI మనకి ఎంత వచ్చింది? 240 రూపాయలు వచ్చింది. బై P 800 అని క్వశ్చన్లో ఇచ్చారు. టైం 5 years అని క్వశ్చన్లో ఇవ్వడం జరిగింది. దీన్ని మీరు సింప్లిఫై చేయండి. ఇక్కడ 2 zeros క్యాన్సిల్ అవుతుంది. 8 1 8, 8 3 24, నెక్స్ట్ 0 ఉంది. 5 1 5, 5 6 30. సో వడ్డీ రేటు మనకి ఎంత వచ్చింది? వడ్డీ రేటు 6% పర్ యానం. సంవత్సరానికి 6%. సంవత్సరానికి 6% అనేది వడ్డీ రేటు రావడం జరిగింది. సంవత్సరానికి 6%. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. 1200 రూపాయలు 1200 రూపాయలు సంవత్సరానికి 4% వడ్డీ రేటు చొప్పున 1200 రూపాయలు సంవత్సరానికి 4% వడ్డీ రేటు చొప్పున 1440 రూపాయలు అయితే 1440 రూపాయలు అయితే టైం కాలము ఎంత? కాలము ఎంత? కాలము ఎంత? సో ఇక్కడ మనం ఏం చేయాలి? సేమ్ టైం అడిగారు. టైం అడిగారు కాబట్టి ముందు టైం ఫార్ములా ఏంటి? టైం ఫార్ములా ఏంటి చెప్పండి. టైం ఈజ్ ఈక్వల్ టు 100 into SI/PR. 100 into SI/PR. సో మనకు ఇక్కడ మనకు సింపుల్ ఇంట్రెస్ట్ ఇవ్వలేదు కాబట్టి ముందు సింపుల్ ఇంట్రెస్ట్ కనుక్కోండి. సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎలా కనుక్కుంటాము? అమౌంట్ నుండి ప్రిన్సిపల్ మైనస్ చేయండి. 1440 నుండి 1200 మైనస్ చేస్తే మనకు వచ్చేది 240 రూపాయలు వచ్చింది. సో ఇప్పుడు టైం ఈజ్ ఈక్వల్ టు ఫార్ములాలో వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. 100 into SI ఈజ్ 240 బై ప్రిన్సిపల్ అనేది 1200 రూపాయలు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 4% పర్ యానం. ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేస్తే 2 zeros క్యాన్సిల్ అవుతుంది. 12 1 12, 12 2 24, నెక్స్ట్ 0, 4 1s 4 5s. సో 5 years అంటే 5 సంవత్సరాలలో 1200 రూపాయలు అనేది 1440 రూపాయలు అవుతుంది. 1200 రూపాయలు అనేది సంవత్సరానికి 4% వడ్డీ రేటు చొప్పున 1440 రూపాయలు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ రాయండి. కొంత అసలు సాధారణ వడ్డీ రేటు చొప్పున 3 సంవత్సరాలలో 815 రూపాయలు, 4 సంవత్సరాలలో 854 రూపాయలు అయితే 854 రూపాయలు అయితే అసలు ఎంత? కొంత అసలు 3 సంవత్సరాలలో
815 రూపాయలు. 4 సంవత్సరాలలో 854 రూపాయలు అయితే అసలు ఎంత అని అడిగారు. దీన్ని ఏ విధంగా చేయాలి అంటే దీనికి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములాస్ మనం అప్లై చేయాల్సిన అవసరం మనకు లేదు. సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములాస్ అప్లై చేయకుండా మనం డైరెక్ట్ ఆన్సర్ చెప్పవచ్చు. ఏ మాత్రం ఎస్ఐ సంబంధించిన ఫార్ములాస్ ఏ మాత్రం ఉపయోగించకుండా డైరెక్ట్గా లాజికల్ థింకింగ్ మెథడ్ ద్వారా మనం అప్లై చేయవచ్చు. ఇది ఆన్సర్ చేయడానికన్నా ముందు మళ్ళీ ఒక్కసారి బేసిక్స్ మనం పరిశీలిద్దాం. మీరు ఎవరి దగ్గర అయితే కొంచెం అప్పుగా తీసుకున్నారో ఆ తీసుకున్న డబ్బుని అసలు అంటాం. మీరు ఎప్పుడైతే అప్పు మొత్తం క్లియర్ చేయాలి, అప్పు మొత్తం కట్టేయాలి అనుకున్నప్పుడు మీరు తీసుకున్న దానికి అదనంగా కొంత డబ్బు కలిపి ఇస్తాము. అదనంగా మీరు ఇచ్చేదాన్ని వడ్డీ అంటాం. ఇక మనం బారో వడ్డీ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అది బారో వడ్డీ తీసుకుంటున్నాం, బారో వడ్డీ. సో అసలుకి వడ్డీ రెండు కలిపితే వచ్చేదాన్ని మనం అమౌంట్ మొత్తము అంటున్నాం, అది గుర్తుంచుకోండి. అయితే కొంత అసలు 3 సంవత్సరాలకి ఎంత మొత్తం అయింది? 815 రూపాయలు అయింది. అంటే దీని అర్థం ఏంటిది? అసలు అనేది పి అనుకుంటున్నాం. పి ప్లస్ 3 ఇయర్స్ ఎస్ఐ 3 సంవత్సరాలకి సాధారణ వడ్డీ కలిపితే ఎంత అయింది? 815 రూపాయలు అయ్యింది. సెకండ్ స్టేట్మెంట్లో 4 సంవత్సరాలకి ఎంత అయింది? మొత్తము 854 అయింది. అంటే పి ప్లస్ 4 ఇయర్స్ ఎస్ఐ అసలుకి 4 సంవత్సరాల వడ్డీ కలిపితే 854 రూపాయలు అయ్యింది. దీన్ని మనం ఈక్వేషన్ 1 అనుకుందాము, దీని ఈక్వేషన్ 2 అనుకుందాం. సో మీరు ఈ ఈక్వేషన్ 2 నుండి 1 మైనస్ చేశారు అనుకోండి, 2 నుండి 1 మైనస్ చేస్తే వెరీ సింపుల్, పి నుండి పి వెళ్తే 0 అవుతుంది. పి మైనస్ పి 0. 3 ఇయర్స్ ఎస్ఐ నుండి ఈ 4 ఇయర్స్ ఎస్ఐ నుండి 3 ఇయర్స్ ఎస్ఐ మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 1 ఇయర్ ఎస్ఐ. 1 సంవత్సరానికి సాధారణ వడ్డీ ఎంత అయ్యింది? 854 రూపాయల నుండి 854 రూపాయల నుండి మీరు ఏం చేయాలి? 815 రూపాయలు మైనస్ చేయండి. 854 రూపాయల నుండి 815 రూపాయలు మీరు మైనస్ చేయండి. మైనస్ చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుంది? వాట్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ 1 ఇయర్? ఇట్ ఈస్ ఈక్వల్ టు 39 రూపీ. 39 రూపీ అంటే 1 సంవత్సరానికి సాధారణ వడ్డీ ఎంత అయింది? 39 రూపాయలు అయింది. 1 సంవత్సరానికి సాధారణ వడ్డీ 39 రూపాయలు అయింది. క్వశ్చన్ ఏమి అడిగారు? అసలు ఎంత అని అడిగారు. అసలు ఎంత అని అడిగారు అంటే ఇప్పుడు మనకు అసలు ఎలా వస్తుంది? ఈ ఫస్ట్ ఈక్వేషన్ ద్వారా. వాట్ ఇస్ ద ఫస్ట్ ఈక్వేషన్? అసలుకి 3 సంవత్సరాల వడ్డీ కలిపితే 815 రూపాయలు. అంటే అసలు కావాలి అంటే ఈ 815 రూపాయల నుండి 3 సంవత్సరాల వడ్డీ మైనస్ చేయని వస్తుంది. లేదా సెకండ్ ఈక్వేషన్ ద్వారా అసలు కావాలి అంటే 854 రూపాయల నుండి 4 సంవత్సరాల వడ్డీ మైనస్ చేయని వస్తుంది. సో నేను ఏం చేస్తున్నాను? ఫస్ట్ ఈక్వేషన్గా కనుక్కుంటాను. సో మనకు ఈ 3 ఇయర్స్కి ఎస్ఐ ఎంత అవుతుందో కనుక్కోండి. 1 సంవత్సరానికి సాధారణ వడ్డీ 39 రూపాయలు అయితే 3 ఇయర్స్కి ఎంత అవుతుంది? 3 ఇయర్స్కి సాధారణ వడ్డీ ఎంత అవుతుంది అంటే 3 × 39. 3 × 39 మీరు రఫ్ వర్క్లో చేయకండి, మైండ్లోనే క్యాలిక్యులేట్ చేయండి. సార్ నేను చేయలేకపోతున్నాను, 39 టేబుల్ నాకు రాదు కదా అని మీరు అనవచ్చు. రాకున్నా కూడా మీరు అందరూ ఈజీగా చేయవచ్చు. ఎలానో చూడండి. ఫస్ట్ 3తోని 30ని గుణించండి. ఈ 9 వదిలేయండి. 9 వదిలేస్తే 3 × 30 ఎంత? 90 అవుతుంది. అది కష్టమైనది ఏమీ కాదు. 3 30లో 90, 3 30లో 90 అండ్ 3 9లో 27, 3 9లో 27. సో 90 ప్లస్ 3 9s 27, 117. సో ఇది 3 సంవత్సరాలకి సాధారణ వడ్డీ 117 రూపాయలు అవుతుంది. సో ఫస్ట్ ఈక్వేషన్లో నేను 3 ఇయర్స్ ఎస్ఐ రాస్తున్నాను. పి ప్లస్ 3 ఇయర్స్ ఎస్ఐ ఎంత? 117 ఈజ్ ఈక్వల్ టు 815. అసలు ఎంత అవుతుంది? ఈ 815 నుండి 117 మైనస్ చేయండి. 800 నుంచి 100 పోతే 700. ఈ 15 నుండి 17 పోతే 698 రూపాయలు. 698 రూపాయలు. ఈ విధంగా మనము
సాధారణ వడ్డీలో ఉన్న క్వశ్చన్ మనం చేయాల్సి ఉంటుంది. ప్రతి స్టెప్ మీరు రాస్తేనే మీకు పూర్తి స్థాయిలో మార్కులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి డైరెక్ట్గా సింగిల్ లైన్లోనో 2 లైన్స్లోనో ఆన్సర్ కనుక్కునే ప్రయత్నం చేయకండి. సో పూర్తిగా ఈ స్టెప్స్ని ఏ విధంగా రాశానో ఎగ్జామ్లో కూడా మీరు అదే విధంగా రాయండి. పూర్తి స్థాయిలో మార్కులు పొందండి. నెక్స్ట్ వీడియోలో మరికొన్ని క్వశ్చన్లు కలుద్దాం. థ్యాంక్ యూ.